సమామిష్ సరస్సు కాలిబాట. సమామిష్ సరస్సు 10 మైళ్ళ కాలిబాట కలిగి ఉన్న ఒక సరస్సు. ఈరోజు సరస్సు చుట్టూ సైకిల్ చుట్టి రావాలని విమల్ నిర్ణయించుకున్నాడు. ఇది మేరీమూర్ పార్క్ ఉత్తరాన ఉంది మరియు ఇంటర్స్టేట్ 5 సరస్సుకి దక్షిణాన ఉంది. ఈ పొడవైన దీర్ఘ వృత్తాకార సరస్సు చుట్టూ సైకిల్పై వెళ్ళవచ్చు. విమల్ సరస్సుకి పడమటి వైపున ఉన్న తన ఇంటి నుండి సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. సమామిష్ సరస్సు యొక్క పడమటి వైపు స్వతంత్ర గృహాలతో నిండి ఉంది. ఈ ఇళ్ళు రోడ్డు వాలులో ఉన్నాయి. సరస్సు పక్క రోడ్ల నుంచి చూస్తే ఇళ్ల పైకప్పు మాత్రమే కనిపిస్తుంది. రోడ్లు ఎత్తైన ప్రదేశాలలో ఉంటాయి మరియు ఇళ్ళు లోయలో ఉంటాయి. సరస్సు చుట్టూ సైకిల్ లేన్ ఉంది. ఆ దారిలో విమల్ సైకిల్ తొక్కుతున్నాడు. రోడ్డు పైకి వంగి ఉంది. విమల్ సైకిల్ తొక్కుతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. త్వరలో వాసా పార్క్ వస్తుంది. వాసా పార్క్ ఒక వ్యక్తిగత ఆస్తి. సైక్లింగ్ ట్రాక్ రోడ్డుకు ఒకవైపు మాత్రమే ఉండడంతో వేగంగా వెళ్లే వాహనాలను ఎదుర్కోవడం కష్టంగా మారింది. రమణీయమైన అందం లేదు కాబట్టి విమల్కి బోర్ కొట్టలేదు. అతను తరచుగా తన వేగాన్ని మరియు అతను ప్రయాణించిన దూరాన్ని తనిఖీ చేశాడు. ఆ రోడ్డులో ఒక చిన్న దుకాణం ఉంది. బహుశా దానిని కన్వీనియన్స్ స్టోర్ అని పిలుస్తారు. విమల్ అక్కడ కాఫీ తాగాడు. చల్లగాలి హాయిగా ఉంది. అక్కడి నుంచి బయలుదేరి రష్యన్ పాఠశాల దాటి ఇసాక్వా ప్రాంతంలోకి ప్రవేశించాడు. అతను I-90లో సైకిల్ తొక్కాడు. ఈ మార్గం ఏటవాలుగా ఉంది మరియు పెడలింగ్ అవసరం లేదు. సైకిల్ మోటార్లా దూసుకుపోయింది. విమల్ వేగం కంట్రోల్ చేయడానికి బ్రేక్ వేశాడు. I-90లో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. విమల్కి కూడా వాటిలాగే వేగంగా వెళ్తున్నట్లు అనిపించింది. అతని ముఖంపై వీస్తున్న చిరుగాలి అతనికి ఓదార్పునిచ్చింది. కాస్ట్కో నుండి రహదారి చదునుగా మరియు సమానంగా ఉంది. విమల్ సులువుగా సైకిల్ తొక్కుతూ కిందకి వచ్చాడు. అతను ట్రాఫిక్ రహదారి గుండా వెళ్ళవలసి వచ్చింది మరియు చాలా రెడ్ లైట్లను దాటుకొని ఈస్ట్ లేక్ రోడ్డుకు చేరుకున్నాడు. ఈస్ట్ లేక్ రోడ్ కొత్త రహదారి. ఇందులో కేవలం పాదాచారులకు మరియు సైక్లిస్టులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొంతమంది సైక్లిస్టులతో పాటు కొంతమంది నడిచేవారు మాత్రమే నడుస్తున్నారు. విమల్ ఆనందంగా కూనిరాగాలు తీస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ సైకిల్ తొక్కాడు. నిర్మాణ పనుల కోసం దారి మళ్లింపు బోర్డు ఉంది కాబట్టి అతను మలుపు తీసుకున్నాడు. అతను మోటారు వాహనాల రాకపోకలతో పాటు వెళ్ళాడు. మరోసారి ఇది క్రిందకి వాలు కావడం వల్ల విమల్ వేగంగా దూసుకెళ్లాడు. సుదీర్ఘ సైక్లింగ్ యాత్రలో మార్గాల్లోని ఈ వాలుదారులు సౌకర్యవంతంగా ఉంటూ చెమట మరియు అలసటను తగ్గిస్తాయి. దారి మళ్లింపు ముగిసి రహదారి మళ్లీ ఈస్ట్ లేక్ రోడ్డుకు అనుసంధానం చేయబడింది. చాలామంది స్కూటర్లపైన మరియు మరికొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక చిన్న ఉద్యానవనం ఉంది. విమల్ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొంతమంది వ్యక్తులు చేపలు పట్టారు మరియు పిల్లలు సరస్సులో ఈత కొడుతున్నారు. బార్బెక్యూలో చేపలు వండుకొని తిన్నారు. కొంతమంది వాటర్ స్కూటర్లను నడుపుతున్నారు. కొద్దిమంది పొడవాటి పడవలు నడుపుతున్నారు. ఇది చాలా సందడిగా ఉంది కానీ వినోదాత్మకంగా ఉంది. సరస్సు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. అక్కడికి వచ్చే ప్రజలకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ప్రాంతంలో నివసించే తెగ పేరు సమామిష్. అందుకే సరస్సుకి సమామిష్ అని పేరు వచ్చింది. కాసేపు సేద తీరాక విమల్ మళ్ళీ సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. అతను మేరీమూర్ పార్క్ గుండా సైకిల్ తొక్కుతూ తన 10 మైళ్ళ సైక్లింగ్ యాత్రను ముగించాడు. ఆహ్లాదకరమైన గాలి మరియు అంత కఠినంగా లేని భూభాగం అతని అనుభవాన్ని చిరస్మరణీయం చేసింది. 1 గంట 30 నిమిషాల్లో దూరాన్ని పూర్తి చేయడం అతనికి సంతోషాన్నిచ్చింది. తన యాత్రను పూర్తి చేయడం అతనికి ఆనందాన్ని మరియు అపారమైన సంతృప్తిని ఇచ్చింది.